ఉదయ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చవక ధరల దుకాణాల వృద్ధి స్థాయి పెంపుపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించిన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి. రాచర్ల మండలం ఫారం గ్రామంలో పీహెచ్సీ బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కమలాదేవి సూచన. కొమరోలు తపాలా శాఖ ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన ఇన్సూరెన్స్లపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని బ్రాంచ్ మేనేజర్ జాజాం వెంకటనారాయణ పిలుపు. దొనకొండ మండలంలోని పలు విత్తనాల షాపులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్న జిల్లా అంతర్గత తనిఖీ అధికారి. చట్టాన్ని అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించిన వ్యవసాయ సంచాలకులు కె నీరజ. చవక ధరల దుకాణాలు వృద్ధి మరియు స్థాయి పెంపుపై పార్లమెంట్ లో ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రశ్నించారు. దేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చవక ధరల దుకాణాలు ఆర్థిక స్తోమత మరియు సాంకేతిక పురోగతి సాధించటకై సర్వే, సీసీటీవీ కెమెరాలు, ఆటోమేటిక్ తూనికలు, సమాచార బోర్డులు ఏర్పాటు కాబడిన దుకాణాల సంఖ్య మరియు ఆర్థిక స్తోమత కల్పించబడిన దుకాణాల గురించి ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు అలాగే ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ సహాయక మంత్రి శ్రీమతి నిముబెన్ జయంతి బాయ్ బంబారియా సమాధానమిస్తూ దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి బాధ్యతపై నిర్వహిస్తాయని, సేకరణ, నిల్వ, రవాణా మరియు రాష్ట్రాలకు కేటాయింపు మొదలగు చర్యలపై భారత ఆహార సంస్థ బాధ్యత తీసుకుంటుందని మరియు లైసెన్సులు, అర్హత గల లబ్ధిదారుల గుర్తింపు, రేషన్ కార్డుల బీమా, ఆధార్ సీడింగ్ మొదలగు అన్ని నిర్వహణ బాధ్యతలను రాష్ట్రాలు తీసుకున్నాయని తెలిపారు. పీఎం ముద్రా యోజన పథకం కింద దేశం మొత్తంలో 24/11/2023 నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా 1,15,803 అప్పులను చవక ధరల దుకాణాల డీలర్లకు కల్పించబడగా ఆంధ్రప్రదేశ్లో 14,136 అప్పులు కల్పించబడ్డాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో 29,872 చవక ధరల దుకాణాలకు ఈపీఓఎస్ పరికరంతో ఆటోమేటిక్ తునికలను కలపడం జరిగిందని తెలిపారు. చౌక ధరల దుకాణాల సామర్థ్యం మెరుగుపరచుటకు ప్రస్తుతం హైదరాబాద్, గజియాబాద్, జైపూర్ మరియు అహ్మదాబాద్ పట్టణాలలో 60 షాపులతో పైలట్ అధ్యయనం నిర్వహించబడుతుందని, దీని క్రింద మూలధనాన్ని డీలర్లకు అందచేసి ప్రజా పంపిణీకి సంబంధం కాని వస్తువులను టోకుగా అమ్ముకునే వీలు కలుగునని మరియు షాపుల డీలర్లకు కొత్త నైపుణ్యాల అభివృద్ధికి చేయుటకు ఉపయోగపడే పలు కార్యక్రమాలను రూపొందించేదానికి కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ అనేక అన్వేషణలు జరుపుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. బాలలు మాదక ద్రవ్యాలు వినియోగించకుండా అవి వారికి అందుబాటులో లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు శ్రీమతి బత్తుల పద్మావతి చెప్పారు. బాలల్లో మాదక ద్రవ్యాల వినియోగం, వారి అక్రమ రవాణా కట్టడికి సంయుక్త కార్యాచరణ ప్రణాళిక అమలుపై మంగళవారం ఆమె అధ్యక్షతన కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా సమక్షంలో ప్రకాశం భవనంలో జిల్లా స్థాయి కమిటీ సమీక్షా సమావేశం జరిగింది. విద్యా సంస్థలు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ఏ రూపంలోనూ మాదక ద్రవ్యాలు వారికి అందుబాటులో లేకుండా చూడాలని పద్మావతి స్పష్టం చేశారు. వీటికి అలవాటు పడిన వారికి వాటి నుంచి విముక్తి కల్పించి ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత సంబంధిత విభాగాలపై ఉందన్నారు. ఆ దిశగా తీసుకుంటున్న చర్యలపై ఆయా శాఖల వారీగా ఆమె సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా విద్యా సంస్థలు, హాస్టళ్లు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం వలన ఆరోగ్యపరంగా, సామాజికంగా ఎదురయ్యే అనర్థాలను వారికి వివరించాలని పద్మావతి చెప్పారు. జువెనైల్ జస్టిస్ చట్టంపై వారికి అవగాహన కల్పించాలన్నారు. అనాథలుగా ఉన్న పిల్లలు మాదక ద్రవ్యాల బారిన పడి నేరాలకు పాల్పడుతున్నారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నేరరహిత, డ్రగ్స్ రహిత జిల్లాగా ప్రకాశం జిల్లాను తీర్చిదిద్దేలాగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ బయటి పిల్లలతో పాటు విద్యా సంస్థలో ఉంటున్న వారు కూడా మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తుందన్నారు. హాస్టళ్లలోని పిల్లల ప్రవర్తనను వార్డెన్లు నిశితంగా గమనిస్తున్నారని ఆమె ఆదేశించారు. ఈ దిశగా పర్యవేక్షించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులకు దిశానిర్దేశం చేశారు. హాస్టళ్లకు వచ్చిన బాలలకు డ్రగ్స్ వినియోగం ఉన్నట్లుగా గుర్తిస్తే వారికి సరైన కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు బాధితుల వివరాలను సంబంధిత శాఖలకు తెలియచేయాలని జీజీహెచ్ వైద్యులను ఆమె ఆదేశించారు.
మాదక ద్రవ్యాల వల్ల కుటుంబాలను చిన్నాభిన్నం అవుతున్నాయని, చిన్న వయసులోనే బంగారు భవిష్యత్తును కోల్పోతున్నారని, భార్యాభర్తలు విడిపోయి బిడ్డలు అనాథలుగా మారుతున్నారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం విధులు నిర్వహించడం మాత్రమే కాకుండా సంతోషకరమైన కుటుంబ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మానవతా దృక్పథంతోనూ అధికారులు ఆలోచించి పనిచేయాలన్నారు ఆమె. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే అనర్థాలను తెలియజేసేలాగా రూపొందించిన పోస్టర్ను అధికారులు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐసిడిఎస్ పిడి మాధురి, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు నీలిమ, డీసీపీఓ దినేష్ కుమార్, ఏఎస్పీ శ్రీధర్రావు, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి లక్ష్మణనాయక్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి జగన్నాథరావు, బీసీ సంక్షేమాధికారి అంజల, దివ్యాంగుల సంక్షేమాధికారి అర్చన, మైనారిటీ సంక్షేమాధికారి నారాయణ, డిఎంహెచ్ఓ సురేష్ కుమార్, డిఈఓ సుభద్ర, డ్రగ్స్ నివారణ శాఖ సహాయ సంచాలకులు జ్యోతి, కార్మిక శాఖ సహాయ సంచాలకులు అనిత, జేజేబీ సభ్యురాలు వసుధ, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్ బాల ప్రభాకర్, ఎక్సైజ్ ఆర్సీఎఫ్ ఇంటర్మీడియట్ విభాగాల అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దర్శి మెయిన్ బజార్ నందు గల ఆంజనేయ స్వామి గుడిలో పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, కడియాల లలిత్ సాగర్, తదుపరి దర్శి నగర పంచాయతీ యొక్క కాంపాక్టర్ వ్యవహారాన్ని డాక్టర్ లక్ష్మితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారప్శెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేష్, మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శిని సుందరంగా తీర్చిదిద్దడమే నా లక్ష్యం. మన దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని డాక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దర్శి అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుకు దర్శి ప్రజలకు నేను జవాబుదారీగా ఉండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దర్శి పట్టణ గ్రామాల ప్రజలకు త్రాగునీరు అందించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, ట్రైన్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ముందుకు వెళదామన్నారు. మన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకారంతో మన ప్రభుత్వం 50 రోజుల్లో అనేక అద్భుతాలు సృష్టించామన్నారు. మొదటి నెల మొదటి రోజే 99% పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రేపు 1వ తేదీ కూడా ఉదయం 10 గంటలలోపు అందరికీ పెన్షన్లు అందజేసేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లుగా వివరించారు. ఇలా ప్రజాపాలన, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, కనీస సౌకర్యాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం, ఒక్కొక్క జిల్లాకు 300 కోట్లు ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, మహిళలు పాల్గొన్నారు. చట్టాన్ని అతిక్రమిస్తే లైసెన్స్ రద్దు అంటూ జిల్లా అంతర్గత తనిఖీ అధికారి ఎర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి కె నీరజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలోని 4 విత్తనాల షాపులను ఈరోజు జిల్లా అంతర్గత తనిఖీ అధికారి ఎర్రగొండపాలెం సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీమతి కె నీరజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తన, పురుగు మందుల మరియు ఎరువుల చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకోవాలని, అతిక్రమిస్తే సంబంధిత లైసెన్స్లను రద్దు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని విత్తనాలని అధిక రేట్లకు అమ్మరాదని, రైతు కొనుగోలు చేసిన విత్తనాల ప్యాకెట్కి రైతులు అడగకపోయినా రసీదు తప్పకుండా ఇవ్వాలని ఆదేశించారు. స్టాక్ రిజిస్టర్లని, బిల్లు పుస్తకాలని, కంపెనీల అనుమతి పత్రాలని తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న విత్తనాల ప్యాకెట్లకి స్టాక్ బుక్ లో ఉన్న వివరాలని సరిచూశారు. నకిలీ విత్తనాలు అమ్మినట్లుగా తేలితే అటువంటి డీలర్ల లైసెన్స్లను రద్దు చేయడానికి సిఫారసు చేస్తామని తెలియజేశారు. రైతులు కూడా తక్కువ ధరకి వస్తున్నాయని, గ్రామాల్లో రాత్రి వేళల్లో జీపులలో వస్తువు అమ్మే వాళ్ల దగ్గర కొనకూడదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి లక్ష్మీనారాయణ, రైతు భరోసా కేంద్రాల సిబ్బంది విన్నీబాబు, రవితేజ ఉన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఫారం గ్రామంలో ఇటీవలే వర్షాలు కురవడం వల్ల గ్రామంలో విష జ్వరాలు రావడం వల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారికి గ్రామస్తులు తెలియజేయగా హాస్పిటల్ బృందం ఫారం గ్రామంలో ఇంటింటి సర్వే చేసి జ్వరాలు వచ్చిన వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. హెల్త్ సూపర్వైజర్ హెచ్ఈఓ వెంకటేశ్వర్లు గ్రామంలో గృహాల్లో ఉన్నటువంటి తోట్లు, పరిసర ప్రాంతాలను పరిశీలించి తమ గృహాలలో ఉన్న టైర్లు, కొబ్బరి బోండాలలోని నీరు నిల్వ ఉండడం వల్ల దోమలు, లార్వా ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ప్రజలకు వివరించారు. అనంతరం రాచర్ల పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర నాయక్ వైద్యారోగ్య శాఖ వారు చెప్పిన సూచనల మేరకు దోమ
దోమ లార్వా ఉన్న ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లి కాలువలు శుభ్రం చేయించారు. ఈ కార్యక్రమంలో కాలువపల్లె సచివాలయ పంచాయతీ సెక్రటరీ నవీన్, హెచ్ఓ ప్రసాద్, వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం నారాయణమ్మ పాల్గొన్నారు. ప్రధానమంత్రి జవహర్ నవోదయ విద్యాలయం 2 విద్యార్థులు కల్చరల్ లెవెల్ ఎగ్జిబిషన్ లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు సాధించారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో క్లస్టర్ స్థాయి విజ్ఞానం, మ్యాథ్స్, అలాగే సైన్స్, సోషల్, ఐసిటి, ఎస్యుపిడబ్ల్యూకు సంబంధించి ఎగ్జిబిషన్ ప్రదర్శన కార్యక్రమాన్ని విద్యాలయ ప్రిన్సిపల్ టివి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో 2వ రోజు ఘనంగా నిర్వహించారు. మండలంలోని కలుజువలపాడు పంచాయతీ పరిధిలో ఉండే జవహర్ నవోదయ విద్యాలయం 2లో జరిగే ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, పాండిచ్చేరి, కరైకల్, ప్రకాశం ప్రధానమంత్రి జవహర్ నవోదయ విద్యాలయాల్లోని విద్యార్థులు హాజరయ్యారు. పి రమాదేవి అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్జిఐటి కట్టర్ సింగ్, గుర్జర్ కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ రాజంపల్లి పి వెంకటరమణ, ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ జి రాయవరం, ఎం మేరీ తెరీసా, ఏపీఎస్డబ్ల్యూఆర్ జి రాయవరం, పిపిఎస్ నాయక్ ప్రొఫెసర్, ఎస్టీఐటీలు అలాగే ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శన కార్యక్రమానికి జడ్జెస్గా వ్యవహరించారు. హెల్త్ విభాగంలో మొదటి బహుమతి ఎన్ రేనా సుజన, జేఎన్వి నెల్లూరు, అలాగే ద్వితీయ బహుమతి ఏ రెడ్డి హేమంత్, జేఎన్వి చిత్తూరు, తృతీయ బహుమతి పి చరణ్ సాయి రాయల్, జేఎన్వి అనంతపూర్. లైఫ్ విభాగంలో మొదటి బహుమతి వై జశ్వంత్ రెడ్డి ప్రకాశం 2, ద్వితీయ బహుమతి బానాని శంకర్, జేఎన్వి చిత్తూరు, తృతీయ బహుమతి గణేష్ మణికంఠ, జేఎన్వి ప్రకాశం 1. అగ్రికల్చర్ విభాగంలో మొదటి బహుమతి ఈ మునీష్, జేఎన్వి చిత్తూరు, ద్వితీయ బహుమతి వివి దీక్షిత, జేఎన్వి ప్రకాశం, తృతీయ బహుమతి కె జయంత్ కుమార్, జేఎన్వి ప్రకాశం 1. కమ్యూనికేషన్ అండ్ ట్రాన్స్పోర్ట్ మొదటి బహుమతి బి సాయి సుహారిక, జేఎన్వి కర్నూలు, ద్వితీయ బహుమతి కె కౌశిక్, జేఎన్వి ప్రకాశం 2, తృతీయ బహుమతి జి జనత కృష్ణ, జేఎన్వి అనంతపూర్. కంప్యూటరల్ థింకింగ్ విభాగంలో మొదటి బహుమతి జె యోగేష్, జేఎన్వి చిత్తూరు, ద్వితీయ బహుమతి ఎస్ఎండి తసుద్దీన్, జేఎన్వి కడప, తృతీయ బహుమతి ఎస్ శర్షి ద జేఎన్యు పాండిచ్చేరి, పి యునేష్, జేఎన్వి ప్రకాశం 2 విద్యార్థులు బహుమతులు గెలుపొందారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ పిఆర్ శంకరి, ఉపాధ్యాయులు వి స్వాతి, మాధురి, ఐ జోసఫ్ రాజు, బి రత్నయ్య, విద్యార్థులు పాల్గొన్నారు. Exhibition held in our school, and it was inaugurated by Honorable Sub-Collector Sri Rahul Meena IAS, and some other dignitaries were also present at the time of inauguration, and in different subjects like social science, mathematics, science, SUPW and ICT. In these areas exhibition we have conducted, and including our Prakasham 2, JNV Prakasham 2, total 9 schools participated. That means 57 students, including both boys and girls. So schools like Kadapa, Karnool, Anandapur, Chittoor, Prakasham 1, that is Ongole, then Puducherry, Karaikal, Nellore, and our school, that is Prakasham 2. So valedictory function today we completed, and there also some dignitaries attended. So anyway, program completely we could conclude the program. So I take this opportunity to congratulate all the prize winners and all the participants and the escort teachers from different schools. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల మరియు ఎస్సీ బీసీ కాలనీ ప్రభుత్వ పాఠశాల నందు బీజేపీ మైనారిటీ మోర్చా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ షేక్ షబానా ఆధ్వర్యంలో అమ్మ పేరిట మొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా షబానా మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి భారత మాతని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. మానవుని మనుగడకు మొక్కలు ప్రాధాన్యత ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ పివి కృష్ణారావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు రాంభూపాలారెడ్డి సేవలు ఎంతో అభినందనీయమన్నారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండల కేంద్రంలో స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో సమగ్ర శిక్షా శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలక విద్యాలయాలందు కేజీబీవీ 10వ తరగతి ఇంటర్మీడియట్ మొదటి 2వ సంవత్సర విద్యార్థులు గత మార్చి నెలలో నిర్వహించిన పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొంది ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో మొదటి 2 ర్యాంకులు సాధించిన వారికి జిల్లాలోని అన్ని గురుకుల పాఠశాలల విద్యార్థులకు రాచర్ల మండలం ఎడవెల్ల గ్రామానికి చెందిన స్వర్గీయ మార్కాపురం చిన్న వెంకటరెడ్డి పేరు మీద వారి కుమారుడు పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కొరకు చేస్తున్న సేవలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసింపబడి విశిష్ట వ్యక్తిగా గుర్తించబడిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు మార్కాపురం రాంభూపాలారెడ్డి విద్యార్థులతో స్ఫూర్తిని నింపి మిగతా విద్యార్థులకు ప్రేరణగా ఉండి దాని కొరకు సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల గిరిజన సంక్షేమ పాఠశాలను పేద విద్యార్థులు చదువుకునే వసతి గృహాలలో భాగంగా నేడు రాచర్లలోని మోడల్ స్కూల్ మరియు కేజీబీవీ విద్యార్థులకు మెమోంటోలు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మార్కాపురం ఉప విద్యాశాఖ అధికారి ఏ చంద్రమౌళీశ్వర్ మాట్లాడుతూ పదవి విరమణ చెందినప్పటికీ రాంభూపాలారెడ్డి పేద విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు దృష్ట్యా విద్యారంగంలో నిరంతరం చేస్తున్న సేవలు అసమానకరమైనవని కొనియాడారు. విద్యార్థులకు స్ఫూర్తిదాయకరంగా ఉండే దాని కొరకు జ్ఞాపికలు మరియు ప్రశంసా పత్రాలు అందజేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల విద్యాశాఖ అధికారులు శివకోటేశ్వరరావు, గిరిధర శర్మ, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ జి సుధాకర్, కేజీబీవీ ప్రిన్సిపల్ మాలకొండయ్య, మోడల్ స్కూల్ కేజీబీవీ ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. ఫోటోల షాట్ బ్రేక్ తీసుకుందా. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్ 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కస్టమర్ల కోసం హెల్త్ ప్లస్ మరియు ఎక్స్ప్రెస్ హెల్త్ ప్లాన్ ను కొత్తగా ప్రవేశపెట్టిందని, కస్టమర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కొమరోలు తపాలా కార్యాలయ బ్రాంచ్ మేనేజర్ జాజాం వెంకట నారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు తపాలా శాఖ కార్యాలయంలో తపాలా శాఖ నుండి నూతనంగా వచ్చిన ఇన్సూరెన్స్లపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కొమరోలు తపాలా శాఖ అధికారి జాజాం వెంకట నారాయణ, ఎడమకల్లు తపాలా శాఖ బ్రాంచ్ మేనేజర్ ఉదయ్ కిరణ్, గోపానిపల్లె తపాలా శాఖ బ్రాంచ్ మేనేజర్ కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కస్టమర్లకు ఇన్సూరెన్స్ సౌకర్యాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రజల కోసం ఎన్నో ఇన్సూరెన్స్ సౌకర్యాలను తీసుకువచ్చిందని, సుకన్య సమృద్ధి యోజన లాంటి ప్రయోజనకరమైన ఎన్నో ఇన్సూరెన్స్లు ఉన్నాయని, ఇప్పుడు కొత్తగా మరొక ఇన్సూరెన్స్ కూడా తెచ్చిందని, ఈ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరూ చేయించుకుంటే ప్రమాదాలు జరిగినప్పుడు ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని దాని గురించి సవివరంగా వివరించారు. ఈ కొత్త పాలసీలలో 3 రకాల విధానాలు ఉన్నట్లుగా వాటి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఓవర్సీస్ మెయిలర్ ప్రభాకర్, తపాలా శాఖ తాన్సేన్ మరియు కస్టమర్లు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము మన పోస్ట్ ఆఫీసులో అనేక రకాలైనటువంటి పోస్టల్ స్కీమ్స్ను ప్రవేశపెట్టడం అయినది. పోస్ట్ ఆఫీస్ యందు సేవింగ్ బ్యాంకు సంబంధించినవి, సేవింగ్ బ్యాంకు, రికరింగ్ డిపాజిటు, మంత్లీ ఇన్కమ్ స్కీము, సుకన్య సమృద్ధి యోజన పథకము చిన్నపిల్లలకు, లేడీస్కి, అమ్మాయిలకి 10 సంవత్సరాల పిల్లలకు, మహిళల కోసము లాస్ట్ ఇయర్ నుంచి మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ అని 7.5% వడ్డీతో 2 లక్షలు మ్యాక్సిమం చేసుకోవచ్చు 2 ఇయర్స్కు. 2 ఇయర్స్కి గాను మనకు 32,000 అనేది ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ పథకం అనేది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క మహిళలు సద్వినియోగం చేసుకోవచ్చు. దీంతోపాటు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు టైఅప్ అయ్యి టాటా మరియు బజాజ్ ఇన్సూరెన్స్ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో యాక్సిడెంటల్ ఇన్సూరెన్సు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 3 రకాల ప్లాన్స్ ఉన్నాయి. 355 ప్లాను, 555, 755 ప్లాన్స్ ఉన్నాయి. 355, 555 ప్లాన్స్లో 10 లక్షలకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఎనీ యాక్సిడెంట్ అనమాట, ఎలక్ట్రిసిటీ వల్ల చనిపోయినా కానీ, ప్రమాదవశాత్తు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినా కానీ, పాము కాటు వల్ల చనిపోయినా కానీ,
ఎనీ యాక్సిడెంటల్ డెత్కు ఈ ఇన్సూరెన్స్ అనేది వర్తిస్తుంది. 1 సంవత్సరం మనం ప్రీమియం కట్టినట్లయితే ఆ సంవత్సరంలో ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ నామినీకి అనేది 10 లక్షల డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి 755కు హెల్త్ ప్లస్ అని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ స్కీమ్లో మనకు ఎక్కువగా పల్లెటూర్లలో వ్యవసాయదారులు అదేవిధంగా కూలి పనులు చేసుకునేటటువంటి వాళ్ళే అధికంగా ఉండడం అనేది జరుగుతుంది. వాళ్ళందరూ ప్రతినిత్యము ఏదో ఒక ప్రమాదానికి గురి కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటవి. అందుకని వాళ్ళందరి కోసమని మన ఐపీబీబీ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఐపీబీబీ వారు బజాజ్ వాళ్ళతోటి అదేవిధంగా టాటా ఏజ్ వాళ్ళతోటి టైఅప్ అయ్యి మనకు ఈ జనరల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని రావడం అనేది జరిగింది. ఈ ఇన్సూరెన్స్లో ప్రీమియం అనేది చాలా తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. కనీసం ఒక టీ తాగేటోళ్ళు కనుక ఉన్నట్లయితే నెలలో 4 టీలు తాగలేదనుకుంటే దీనికి అమౌంట్ అనేది పే చేసుకోవడం అనేది జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఇక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్కు ఒకరికి అమౌంట్ కూడా రావడం అనేది జరిగింది. అదేవిధంగా దీంట్లో ఏంటంటే మనకు యాక్సిడెంట్ జరిగినా లేదంటే జరిగి పూర్తిగా అవయవాలు దెబ్బతిన్నా కానీ లేదనంటే మనిషి మరణించడం కానీ జరిగినట్లయితే వారి కుటుంబ సభ్యులకు 10 లక్షలు కానీ 5 లక్షలు కానీ 15 లక్షలు కానీ ఇవ్వడం అనేది జరుగుతుంది. అంటే మనం ఏ ప్రీమియం అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో దొనకొండ నుండి ఆగస్టు 15న జరగబోయే ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా మన రాష్ట్రం నుండి ఎంపికైన 5 పాఠశాలల నుండి 5గురు ఉపాధ్యాయులు 5 మంది విద్యార్థులను సెలక్షన్ చేయడం జరిగింది. అదే క్రమంలో భాగంగా దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి గణిత ఉపాధ్యాయుడు ఎస్కే చాంద్ భాషాను మరియు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి పి హర్షసాయి ఢిల్లీలో జరగబోయే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనటకు ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా దొనకొండ మండలం జిల్లా పరిషత్ హై స్కూల్ నుండి ఒక విద్యార్థిని మరియు ఒక ఉపాధ్యాయుని ఆగస్టు నెల 15వ తేదీన జరగబోయే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు వెళుతున్న విద్యార్థిని మరియు ఉపాధ్యాయుడు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి మంచి సదావకాశం మా దొనకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రావడం చాలా గర్వంగా ఉందన్నారు. రాష్ట్రం మొత్తం మీద 5 మంది ఉపాధ్యాయులను 5 మంది విద్యార్థులను సెలక్షన్ చేయగా ప్రకాశం జిల్లాలో కేవలం దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ ఉపాధ్యాయుని మరియు విద్యార్థిని సెలక్షన్ చేయడం గర్వకారణం అంటున్నారు. ఈ కార్యక్రమంలో దొనకొండ జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వివి రామాంజనేయులు మరియు ఎస్కే చాంద్ భాష, గణిత ఉపాధ్యాయులు మరియు విద్యార్థి పి హర్షసాయి పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ ఢిల్లీలో జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మా పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు మరియు ఒక విద్యార్థి పాల్గొనడం జరుగుతుంది. దీనికి పిఎం శ్రీ పాఠశాలల్లో మన రాష్ట్రంలో 5 పాఠశాలల నుంచి 5 ఉపాధ్యాయులను 5 విద్యార్థులను ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశం మా పాఠశాలకు రావటం చాలా అభినందనీయం. మా పాఠశాల నుంచి ఎన్నుకొనబడినటువంటి చాంద్ భాషా మాస్టర్ గారు మ్యాథ్స్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరియు విద్యార్థి శ్రీహర్ష సాయి 10th క్లాస్ చదువుతున్నాడు. వీళ్ళిద్దరూ కూడా 15వ తేదీ జరిగేటువంటి ఈ వేడుకల్లో ఢిల్లీకి వెళ్ళి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరము ఢిల్లీలో జరిగేటటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పిఎం శ్రీ పాఠశాల నుంచి నన్ను మా హెడ్ మాస్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సెలెక్ట్ చేస్తున్నారు. నాతో పాటు సాయి కూడా రావడం జరిగింది. నేను ఆ అబ్బాయి గైడ్గా ఉంటాను. మన రాష్ట్రం మొత్తం మీద 5 మందిని సెలెక్ట్ చేశారు. వారిలో నాకు ఆ స్థానం రావడం అనేది చాలా సంతోషం. నేను ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు పాల్గొని అక్కడ జరిగే కార్యక్రమాలను చూసి ఆ అంశాలన్నింటినీ కూడా వీలైనంత వరకు మా పాఠశాలలో ప్రవేశపెట్టి పాఠశాల అభివృద్ధిలో కూడా పాల్గొంటానని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు తెలుపు.
రాత్రి 10 గంటల సమయంలో కొమరోలు మండలంలో భారీ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గేదెలను ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొని 3 గేదెలు మృతి చెందగా బస్సు పల్టీ కొట్టకుండా ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం పరిధిలోని హసీనాపురం గ్రామంలో వెలుపల జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు గేదెలను ఢీకొట్టిన ఘటన సోమవారం రాత్రి 10 గంటల సమయంలో చోటు చేసుకుంది. వివరాల మేరకు రాత్రి 10 గంటల సమయంలో కొమరోలు నుండి హైదరాబాద్ బయలుదేరిన గిరిధర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మండలం పరిధిలోని హసీనాపురం గ్రామం వెలుపల జాతీయ ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న గేదెలను బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 3 గేదెలు అక్కడికక్కడే చనిపోగా మరొక 6 గేదెలకు భారీగా గాయాలయ్యాయి. కటిక చీకటిగా ఉండడం దగ్గరకు వచ్చే వరకు బస్సు డ్రైవర్కు గేదెలు కనిపించకపోవడంతో ఢీకొట్టినట్లుగా డ్రైవర్ తెలిపినట్లుగా సమాచారం. గేదెలను ఢీకొట్టిన బస్సు పల్టీ కొట్టకపోవడంతో బస్సులో ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 30 మంది ఉన్నట్లుగా సమాచారం. హసీనాపురం గ్రామానికి చెందిన నాగూర్ తప్పిపోయిన తన గేదెలను ఇంటికి తోలుకు వెళ్తూ రోడ్డు దాటిస్తుండగా ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, నామకరణం మరియు షష్ఠి పూర్తి తదితర శుభతిథులలో విద్యార్థులకు విందు భోజనం అందించడం శుభపరిణామమని మండల విద్యాధికారి బి మల్యాద్రి తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం శుభతిథిని పురస్కరించుకుని దాతలు విద్యార్థులకు ఫలహారాలను అందించారు. దాతలుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి మల్యాద్రి, ఉపాధ్యాయులు సలీం బాషా మరియు సత్యరామారావు లడ్డు, కారాలు, అరటిపళ్లు అందించి విద్యార్థులతో సంతోషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మల్యాద్రి మాట్లాడుతూ శుభదినాలను పురస్కరించుకుని ఇతరులకు సహాయ సహకారాలు అందించడం మరియు దాన ధర్మాలు చేయడం లాంటి ఉత్కృష్ట కార్యక్రమాలు సమాజానికి ఉపయుక్తమే గాక ఆదర్శంగా నిలుస్తాయని స్ఫూర్తిని ఇస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మల్యాద్రి, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కురిచేడు అట్లపల్లె రిజర్వాయర్ నుంచి సరఫరా అవుతున్న నీరు స్థానిక శ్రీ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురు లైన్లో గల చలపతి కొట్టు దగ్గర ఉన్న కుళాయికి గత 4 రోజులుగా నీటి సరఫరా ఆగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సదరు సంఘటన తెలుసుకున్న ఉదయ్ న్యూస్ వారు స్పందించి ఆ సమస్యను ఉదయ్ ఛానల్లో ప్రచురపరిచి అధికారుల దృష్టికి తీసుకురావడంతో స్పందించిన అధికారులు ఆ నీటి కుళాయి దగ్గర ఉన్న సమస్యను తొలగించి మంగళవారం నీటి సరఫరా చేశారు. దీంతో కురిచేడు కోట్ల బజారులోని చలపతి కొట్టు వద్ద గత 4 రోజులుగా నీటి సరఫరా లేక స్థానిక ప్రజలతో పాటు మండల కేంద్రమైన కురిచేడుకు నిత్యం పలు రకాల పనులపై ఆయా గ్రామాలను చూస్తున్న ప్రజలు కూడా ఈ నీటిని నిత్యం ఉపయోగించుకుంటారు. ఈ కుళాయి నీరు స్థానిక ప్రజలతో పాటు ఆయా గ్రామాలను చూస్తున్న ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆగిపోయిన నీరు సరఫరా అవుటకు సహకరించిన వారికి స్థానికులు పలువురు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో గోవులకు సరైన వసతి లేకపోవడంతో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా తిరుగుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కొన్ని ఆవులు విశ్రాంతి తీసుకుంటుండగా మరికొన్ని ఆవులు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి. దీంతో రోడ్లపై తరచూ తిరుగుతున్న వాహనాల వల్ల రోడ్డు ప్రమాదాలకు గురై కొన్ని గోవులు తీవ్ర గాయాలకు గురవుతూ మరికొన్ని మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రజా సంఘాల నాయకులు మూగజీవాలను కాపాడాలని వినతి పత్రాలు అందజేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. గోవులను రక్షించాలని మున్సిపల్ అత్త ఒకసారి అకౌంట్స్ సమావేశంలో పలువురు కౌన్సిలర్లను చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో గోవులకు రక్షణ కల్పిస్తామని గత ప్రభుత్వంలో ఆర్భాటంగా గోశాలకు శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటి వరకు నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. తరచూ రోడ్డు ప్రమాదాలకు గురవుతూ మూగజీవాలు చనిపోతున్నప్పటికీ అధికారులు, పాలకులు పట్టి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా గోశాల నిర్మాణం చేపట్టి పట్టణంలో ఉన్న గోవులన్నింటినీ అక్కడికి చేర్చాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట సమీపంలో నల్లముల అటవీ ప్రాంతం కాకుల ధోరణి కారడవి ఎటు చూస్తున్న పచ్చదనం మధ్యలో సగిలేరు వాగు, పరుగులు, పలు రకాల పక్షి జాతులు, వన్యప్రాణులు, జీవ వైవిధ్యంతో అలరారే నల్లమల అటవీ ప్రాంతం అద్భుత దృశ్యాలకు నెలవు. ఇక వర్షాకాలంలో పచ్చదనం మరింత పరుచుకుని పర్యాటకుల్ని ఆకర్షిస్తుంటుంది. ఈ క్రమంలోనే నల్లమల అటవీ ప్రాంతం వర్షాకాలంలో ఆకుపచ్చ అందాలతో కనువిందు చేస్తుంది. ప్రకృతి సోయగాలకు చిరునామా అయిన నల్లమల
అభయారణ్యం గుండా రైలు ప్రయాణం అంటేనే మనసు పులకరిస్తుంది. చుట్టూ కొండలు, దట్టమైన అడవులు కట్టిపడేస్తాయి. గిద్దలూరు నంద్యాల సరిహద్దులోని సిరివెళ్ల పరిధి చెలిమి రేంజ్ సమీపంలో పాముల మెలికలు తిరిగినట్లున్న ఈ రైలు మార్గంలో ప్రయాణం కొత్త అనుభూతులను పంచుతుంది. ఇక్కడ సొరంగ మార్గంలోనూ రైళ్లు వెళతాయి. పర్యాటకులను ఇక్కడి వరకు తీసుకొచ్చి టనెల్ చూపడంతో పాటు నల్లమల అటవీ అందాలను చూపేలాగా అటవీశాఖ ప్యాకేజీలను అందిస్తుంది. పేరు బిఎస్ నారాయణ రెడ్డి, గిద్దలూరు. మనం చూస్తున్నటువంటి నల్లమల అడవులు రాష్ట్రంలోనే పేరు. ఇక్కడ ఉండేటువంటి అందచందాలు, పశుపక్షాదుల వాటికి సంబంధించినటువంటి ఇక్కడ ఆ శబ్దాలు చాలా మానవునికి వినడానికి ఇంపుగా ఉంటుంది. రెండవది వచ్చేసి ఈ వానలు కురసడంతో అడవి అంతా కూడా పచ్చగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మనిషిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. అలాగే నీళ్లు పారడం కూడా సగిలేరు కావచ్చు, ఆ పైనుండే వంకలు కావచ్చు, ఆ పారడం వల్ల ఈ రోజు జీవజంతువులకు నీళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతకు ముందు తెల్లవాళ్లు పాలించేటప్పుడు కట్టినటువంటి బ్రిడ్జీలు ఇప్పటికి కూడా ఆనవాళ్లు ఉండి మనుషులు చూడడానికి కూడా ఆకర్షణీయంగా ఉండేటువంటి స్తంభాలు ఇప్పటికీ ఉన్నాయి. బోగదా బ్రిడ్జిలో నుంచి రైలు వస్తూ ఉన్నప్పుడు దూరపు నుంచి చూస్తే ఒక పాము వస్తా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంతటి ఆకర్షణీయమైనటువంటి నల్లమల్ల అడవిని అందరూ చూస్తారని ఆశిస్తున్నాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం. Audio Jungle.